సాధారణంగా చిన్న బాల్య వివాహాలు జరగడం లేదా గృహహింస ఈ రెండు కారణాలు ఇంటి నుంచి పారిపోయిన వాళ్ళు ఎక్కువగా పార్టీలకు వస్తుంటారు, అది వాస్తవేనా? వాస్తవం అది. అది ఇక్కడ మన మైదాన ప్రాంతంలో మన ఏరియాలో తక్కువనే, కానీ అక్కడ ఆదివాసులు చాలామంది అట్లా చేస్తారు. అంటే బాల్య వివాహాలను తప్పించుకోవడము, వాళ్ళు అంటే పెద్దలు కట్టుబడి లేకుంటే వాళ్ళు కూడా ఒక శిక్షణ అనేది వేస్తున్నారు ఆడపిల్లలకు అక్కడ. అది కూడా భరించలేకనే వస్తారు వాళ్ళు కూడా. అట్లా ఉద్యమంలో అక్కడ ఆదివాసులు అయితే ఇప్పుడు విశాఖలో, ఇక్కడ ఒడిశా, అక్కడైతే ఛత్తీస్గఢ్ అట్టయితే ఎక్కువ మంది ఇలాంటి బాల్యవు చిన్నప్పుడు పెళ్ళిళ్ళకు వ్యతిరేకించి అమ్మ నాన్నకు వ్యతిరేకించి పార్టీలో వచ్చి ఉద్యమంలో పనిచేయడం కూడా జరుగుతుంది. అంటే అటువంటి ఆ విధంగా కారణాలతో పార్టీలకు వచ్చిన వాళ్ళ పట్ల పార్టీ గౌరవంగా ఉంటుందా లేదా చులకంగా చూస్తారు? అంటే మొత్తం చూసుకుంటే మహిళల పట్ల అయితే చాలా గౌరవంగా ఉంటుంది, వాళ్ళకు స్వేచ్ఛ ఇస్తుంది, మాట్లాడే హక్కు ఉంటుంది, నాయకత్వంగా కూడా వాళ్ళకి ఎదిగించుకోవాలనేది అయితే పార్టీ లీడర్షిప్ అయితే వాళ్ళకు. అంటే పార్టీలో మహిళా సాధికారత జరుగుతుంది అంటారు, కానీ కొంతమంది పోలీసులు చెప్తుంటారు పార్టీలో మహిళల పట్ల లింగ వివక్ష ఉంది, వాళ్ళ పట్ల చిన్న చూపు ఉంటుంది, వాళ్ళకి శారీరక మానసికంగా వేధిస్తుంటారు అన్నది వాస్తవం? అది అట్లేదు మహిళనే. నేను మొన్నటిదాకా ఉద్యమాల్లో పనిచేసిన, కానీ చిన్న అంటే మనము ఏ సమాజంలో ఇక్కడ భూస్వామి సమాజంలో పుట్టినాం కాబట్టి ఫ్యూడల్ సమాజం ఆ భావాలు కొద్దిగా ఇప్పుడు టెక్నాలజీ కానీ సెల్ ఫోన్స్ కానీ ఇప్పుడు డెవలప్ అవుతుంది, వాళ్ళల్లో కూడా చిన్న మార్పులు వస్తాయి. అట్లానే నేను మొత్తము అంటే మహిళలకు చిన్న చూపు చూసుకొని వాళ్ళ వాడుకొని బయట లెక్క వదిలేయడము, అట్లా వాళ్ళకు వీజ్ చేసుకొని చేయడము, అంటే అసభ్యకరంగా ఉండడం అయితే మహిళల పట్ల ఉండడం అయితే పార్టీలో అట్లా జరగలేదు. చిన్న ఉన్నాయి, ప్రతి వ్యవస్థలో ఉన్నట్లు ఉంటాయి చిన్న అది పెద్ద సీరియస్ స్థాయిగా నైతికంగా ఉన్నాయి, లేవని నేను చెప్పట్లేదు, ఉన్నాయి. వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది, ఏసీ అయినా కానీ వాళ్ళకి డిమోట్ చేస్తుంది, పెద్ద నాయకత్వం ఉన్నా కానీ ఒక పాలసీ ఉంటుంది, వాళ్ళ మీద చర్యలు తీసుకొని డిమోట్ చేసి హెచ్చరిస్తుంది, సీరియస్గా హెచ్చరిస్తుంది. అంటే పార్టీలో మహిళల పట్ల గౌరవం అనేది ఇప్పటికీ కొనసాగుతుంది మీరు వచ్చే వరకు కూడా. కానీ మీరు ఎందుకు ఇటువంటి పుకార్లు బయటకు తీసుకొస్తుంటారు? అంటే ఇంకా బయట ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు బలంగా ఉన్న రాజ్యంతో కొట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా మనకు కౌంటర్ వేస్తారు కదా ఉద్యమంలో. అంటే వాళ్ళకు కూడా మనం ఎట్లా అది చేయాలి, వాళ్ళకు కూడా ప్రచారంలో ఎట్లా దుష్ప్రచారం ఎట్లా చేయాలి అనేది ఇక్కడ గవర్నమెంట్ కూడా తీసుకుంటుంది. దాంట్లో ఒక క్రమంలో చిన్నవి తీసుకొని పెద్దగా సాధారణంగా పార్టీలో సెంట్రల్ కమిటీ స్టేట్ కమిటీ సంబంధించిన ఎవరున్నారో వాళ్ళ యొక్క భార్యలకు మాత్రమే ఎక్కువగా పెత్తనం ఉంటుంది, మిగతా వాళ్ళ పట్ల చిన్న చూపు ఉంటుంది అన్నది వాస్తవం? అంటే పెత్తనం అంటే ఎక్కువ లేదు, కొంతవరకు అయితే అక్కడక్కడ ఉన్నది, కానీ ఎక్కువ అయితే పెత్తనము అంటే నా భార్య నా భర్త లీడర్షిప్లో ఉన్నారు, నేను పెత్తనం చెలాయించానంటే కానీ క్యాడర్ ఊకోదు, నాయకత్వం. అంటే అటువంటి సంఘటనలు మీకు ఎదురు పడలేదా? అక్కడైతే ఒకటి రెండు గంటలు ఘటనలు లెక్క కనిపించాయి, కానీ పార్టీ చర్యలు తీసుకుంది వాళ్ళ మీద. పార్టీలో మరి చదువుకున్న వారు మహిళలకి పట్ల వాళ్ళు రాజకీయ చైతన్యం కోసం కృషి చేస్తుందని మీరు చెప్తున్నారు. మరి ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు కింద స్థాయి నుంచి లోపలికి వచ్చిన తర్వాత సెంట్రల్ కమిటీ వరకు మహిళలు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? అంటే వాళ్ళ దాంట్లో ఉన్న ఇప్పుడు కొంతమంది బలహీనతలు, అనారోగ్య సమస్యలు, చాలా అనారోగ్య సమస్యలు మహిళలకు ఒక స్థాయి దాకా. ఇప్పుడు నేనున్నా, నాకు నెక్స్ట్ నాయకుడు చెప్పలేదు కానీ నెక్స్ట్ ఒక పొజిషన్లో పోతుండే, అది ఆ టైంలోనే రామగూడ ఫైరింగ్ జరిగింది, దాంట్లో అనారోగ్య సమస్యలు కూడా వచ్చినాయి. దాంట్లో నేను ఆలోచించి ఒక టైంలో ఒక అనారోగ్య సమస్యలు రావడం జరుగుతుంది, ఇంకా చిన్న కారణాల వల్ల కూడా వాళ్ళలోనే కూడా ఆ పై కమిటీకి ఎదగలేకపోతున్నారు అనేది నేను చెప్తాను, నాకు అనిపించింది. సాధారణంగా ప్రతి మహిళకి నెలవారీ కొన్ని ఇబ్బందులు ఉంటుంటాయి, అటువంటి సమయంలో పార్టీలో ఏ విధంగా మీకు ఫుడ్ కానీ లేదంటే మంచి విశ్రాంతి ఇవ్వడం కానీ జరుగుతుంటుందా? అది విశ్రాంతి అంటే ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు అయితే గుడ్లు ఇస్తారు, పల్లీలు ఇస్తారు, స్పెషల్ ఫుడ్ అయితే మహిళలకు కేటాయించడం జరుగుతుంది. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా నెల కోట వస్తుంది, అట్లా ఇస్తున్నారు. అట్లా ఇవ్వకపోవడం అనేది వాళ్ళ అనారోగ్యం గురైనా కానీ చూయించడం, వాళ్ళకి రెస్ట్ చూయించడం, అట్లా ఈ రెస్ట్ ఇవ్వడము, లేకుంటే ఇప్పుడు బాధ్యత ఒక దగ్గరికి పోయి వాళ్ళు పని చేయాలి, వాళ్ళు మీటింగ్లు చేయాలి, అక్కడ ఆర్గనైజర్గా వాళ్ళ పని వెళ్ళాలన్నా కూడా అక్కడ ఆపుకొని వాళ్ళ హెల్త్ బాగాలేకుంటే వేరే వాళ్ళకన్నా పంపిస్తుంది. ఆ విధంగా మహిళల పట్ల బాగానే ఉంది, సమాజంలో ఏ విధంగా ఉందో ఆ విధంగానే జాగ్రత్తలు తీసుకుంటారు పార్టీ. తర్వాత ఇప్పుడు మీరు ఏఓపీకి వచ్చారు, దళాబాద్ నుంచి ఏఓపీకి ఏ విధంగా వెళ్ళారు? అంటే బస్సులో అంటే ట్రైన్లో వెళ్ళాము. ఎక్కడ నుంచి?
ఇక్కడ నుంచి అంటే సీదా అక్కడ నుంచి రాయచూరుకి వెళ్ళాం. రాయచూరు నుంచి దూరం గుంతకల్లు అటు నుంచి వెళ్ళాం మేము. ఎక్కడికి వెళ్ళి శ్రీకాకుళం? శ్రీకాకుళం వెళ్ళాం. శ్రీకాకుళం ఎందుకు వెళ్ళారు? శ్రీకాకుళం కూడా వెళ్ళే ఎక్కడ పూరికి వెళ్ళాం. పూరికి ఒడిశాకి వెళ్ళి ఒడిశా నుంచి పికప్ చేసుకున్నాం అక్కడ. అక్కడికి శ్రీకాకుళంకి వెళ్ళాం. శ్రీకాకుళం ఎందుకు వచ్చారు? అంటే ఇప్పుడు పార్టీ రిట్రీట్ చేసింది. ఇక్కడ క్యాడర్ ఉన్నా కానీ ఇప్పుడు ఎన్కౌంటర్ చేస్తే నష్టపోతుంది. ఉన్న క్యాడర్కి కాపాడుకోవాలి. అక్కడన్నా ఉద్యమం బలపడి. శ్రీకాకుళం ఎక్కడ బొడ్డపాడు వెళ్ళారా లేదా? బొడ్డపాడేనా? ఏమన్నారు బొడ్డపాడులో? ఎన్ని రోజులు ఉన్నారు? ఎవరి దగ్గర? బొడ్డపాడులో చాలా రోజులు ఉన్నాను, 1 సంవత్సరం దాకా ఉన్నాను. ఈ సంవత్సరంలో అక్కడ ఏదో ఫైరింగ్ అయింది. అక్కడ కూడా 2007లో 8 దాకా అక్కడే ఉన్నా. అంటే పల్లెసారది, బొడ్డపాడు, పాతూరం అని తిరిగారా? మార్కాపురం మొత్తం తిరిగి, సాలూరు మొత్తం తిరిగి. అక్కడ సూపాలు చూసిన తర్వాత మళ్ళీ మీకు మరొకసారి నల్లమ్మలు గుర్తుకొచ్చిందా బొడ్డపాడులో? అవును, అంటే తెలుగు ప్రజలు ఉంటారు అక్కడ, బాగానే మంచిగానే ఉంటారు అక్కడ ప్రజలు. బొడ్డపాడులో సంవత్సరం ఉన్న తర్వాత ఏం చేసేవారు? బొడ్డపాడు ఇక్కడ చేసిన ఆర్గనైజేషన్ పని. అప్పుడు ఎవరు మీకు బాధ్యుడు? ఆయన దయ. ఇక్కడ నుంచి దయనే. దయ దగ్గర దయనే అంటే పలానా నల్గొండ నుంచి ఇలా క్యాడర్ ఉంది అట్లా అని చెప్పారు. అంటే మాకు పంపించండి అని ఆయన ప్రపోజల్ చేసిన దయ దగ్గరికి వెళ్ళాము. బొడ్డపాడు తర్వాత ఎక్కడికి వెళ్ళారమ్మా? బొడ్డపాడు నుంచి కోరాపుట్. లేదు బస్సులోనా మళ్ళీ ట్రైన్? లేదు, ఇంకా దళాలతో. బొడ్డపాడు నుంచి కోరాపుట్ చాలా దూరం కదా. నడుచుకుంటా. ఇప్పుడు బొడ్డపాడు ఇది ఆవిరి దళం అది మొత్తం ఏరియా ఉంటుంది కదా, ఇదేదో ఉన్నది నేను మర్చిపోయినాను. అక్కడ నడుచుకుంటేనే దళాలు తిరుగుతున్నాయి అప్పుడు. కోరాపుట్ వెళ్ళిన తర్వాత మీరు చేసిన పని ఏంటి? కోరాపుట్ పోయినాక నాకు ఏసీలో తీసుకున్నాను. ఫస్ట్ ఏమో కంపెనీలో ఉన్నా నేను. అంటే ఫస్ట్ కంపెనీలో ఉన్నా నేను. కంపెనీ నుంచి హెల్త్ ప్రాబ్లం వల్ల మళ్ళీ కోరాపుట్కు బదిలీ చేశారు. కోరాపుట్లో ఏరియా కమిటీగా పనిచేసిన. కోరాపుట్ వెళ్ళారు, అక్కడ ఒడియా భాష రాదు, భోజనం అది కొంచెం ఇబ్బంది ఉంటుంది. అక్కడ అడవులు కొండలు వేరేగా ఉంటాయి, అవన్నీ అలవాటు పడ్డారా? అలవాటు పడ్డాం. అసలు ఫస్ట్ ఇక్కడ శ్రీకాకుళంలో నాకు తెలియదు, వాళ్ళు పక్కాల చేస్తారు, దాంట్లో గుంగుర ఈ కుర్తీ లెక్క చేస్తారు. అట్లా చేసుకొని వాళ్ళు ప్రజలు తాగిన నాకు కూడా తెలియదు. మాకు అన్నం వండిండ్రు, అంటే బయట నుంచి వచ్చింది కదా అన్నం వండిరు. అన్నం ఎందుకు వండుతారు, వాళ్ళు తినేది తినవచ్చు కదా అన్న. సరే తిను నీ ఇష్టము కదా, అలవాటు పడినాక తింటే బాగుంటుంది అనేసి అన్నారు. దయగిట్ట చెప్పిండు. అలా తెచ్చి అమ్మలు పోసిరు. నాకు కొత్త ఇక్కడి నుంచి పోయినప్పుడు అమ్మలు పోసినప్పుడు అంత తాగినాక కింద పురుగులు కనిపించినాయి. అంటే నేను అప్పుడు చేయలేదు, ఏమనలేదు. అంటే ప్రజలు తాగుతున్నారు, మనం తాగితే దాంట్లో చనిపోతామా, పురుగు తీసేసినాం, అమ్మలు తాగేసినాం. అట్లా కూడా అలవాటు పడ్డా. కోరాపుట్లో పోయినాక భాష నేర్చుకున్నా. ఒడియా నేర్చుకున్నా, కువ్వి నేర్చుకున్నా, కోయ నేర్చుకున్నా. 3 భాషలు కూడా పర్ఫెక్ట్. మీటింగ్లో కూడా కోయ కువ్వి ఒడియా మాట్లాడేదాన్ని. నల్లమల, బొడ్డపాడు, కోరాపుట్ ఒడిశా ప్రాంతంలో ఆదివాసుల సమస్యలు ఏమి మీరు ఎక్కువగా గుర్తించారు? అంటే అక్కడ సంబంధించి భూమి సమస్య చాలా ఉంది వాళ్ళకు. భూమి సమస్యలు ఉంది, దైనందిన సమస్య ఉంది వాళ్ళకు. తర్వాత గిట్టుబాటు ధర ఒక సమస్య ఉంది. అంటే పసుపు పండిస్తారు వాళ్ళు, అనేక అంటే సోళ్ళు అవి పండిస్తారు, వాళ్ళకి గిట్టుబాటు ధర లేకపోవడము, అలాగా చాలా సమస్యలు. మెయిన్ అయితే భూమి సమస్య ఉన్నది. ఎక్కడి నుంచో పోయి ఇక్కడి నుంచి బయట నుంచి పోయి అక్కడ పోయి ఏం చేస్తారు, వాళ్ళకు సార పోసి ఉప్పు మిరపకాయలు ఇచ్చి వాళ్ళ కాడ భూములు లాక్కోవడం చాలా అది చేసింది. కోరాపుట్లో అయితే నారాయణపట్నం భూ పోరాటమే జరిగింది కదా, నాచికలింగ నాయకత్వంలో. అప్పుడు పార్టీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు కూడా కలుపుకొని పెద్ద ఎత్తున భూ పోరాటం జరిగింది. భూమి సమస్య చాలా ఉంది.